పోసాని కృష్ణమురళి ఆయన రీసెంట్‌గా అరెస్ట్ అయ్యి లోపల ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుస్తూనే. ముఖ్యంగా ఆయన అరెస్ట్ అయిన తర్వాత వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి బలమైనటువంటి క్యాడర్‌లో ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ వీళ్ళిద్దరి పేర్లు చెప్పడం ద్వారా వైఎస్ఆర్‌సీపీలో కలకలమే రేపుతుందనుకోవాలి. ముఖ్యంగా పోసాని ఇప్పటికే తన వాంగ్మూలాన్ని పోలీసులకు కావచ్చు, కోర్టుకి కావచ్చు సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. తను చేసిన వ్యాఖ్యలకి కంప్లీట్‌గా అటు సజ్జలిచ్చినటువంటి స్క్రిప్ట్ ఆధారంగానే గొడవలు సృష్టించే ప్రయత్నం చేశాను అని చెప్పి పోసాని కృష్ణమురళి పోలీసుల ముందు, కోర్టు ముందు కూడా ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంతేకాకుండా అతన్ని ఇప్పటికే పీటీ వారెంట్ మీద ఆయన మీద ఉన్నటువంటి కేసులు అన్ని చోట్లకి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తూనే ఉంది. అయితే వైఎస్ఆర్‌సీపీకి పోసాని కృష్ణమురళి విషయంలో ఒక బలమైనటువంటి ఎదురు దెబ్బ తగులుతుందేమో అని చెప్పి భయపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డిని, సజ్జల భార్గవ్ని గనక అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్‌సీపీ కోసాలు కదిలిపోయినట్లే. ఇప్పటికే సగానికి సగం పైగా వైసీపీ కకలావికలం అయిపోయింది. వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేస్తే వాళ్ళలో ఉన్నటువంటి అంతర్గత విషయాలతో పాటు అనేక విషయాలన్నిటిని కూడా అటు సజ్జల భార్గవ్, సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా బయటకు తీసే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళిద్దరి అరెస్ట్ని ఆపుకోవాలి అంటే ఒక బలమైనటువంటి ఎత్తుగడ వేయాలని వైఎస్ఆర్‌సీపీ వ్యూహంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా దాంట్లో భాగంగానే వైఎస్ఆర్‌సీపీకి గతంలో కలిసి వచ్చినటువంటి శవరాజకీయాలు అంటే తెలుగు రాష్ట్రాల్లో పెట్టింది పేరుగా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి చాలా బలమైనటువంటి అనుభవం కూడా ఉంది. అటు రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలు పెడితే గొడ్డలిపోటుతో వివేకానంద రెడ్డి గారి కావచ్చు, అనేక కేసులకు సంబంధించి ఎక్కడ ఏది జరిగినా సరే, ఎక్కడ ఏ బాడీ కనిపించినా సరే అక్కడికి ప్రత్యక్షం అయిపోవడం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఈజీగా జరుగుతున్నటువంటి వాళ్ళ సిద్ధాంతాలు అనుకోవచ్చు అవన్నీ కూడా. సో దీంట్లో భాగంగానే పోసాని కృష్ణమురళిని లోపలే ఏదో ఒక విధంగా ఏదో చేసేస్తే తద్వారా ఇంకొకరిని అరెస్ట్ చేయకుండా ఉంటారు. ఇప్పుడున్నటువంటి కూటమికి భయం కలుగుతుంది. ఇప్పటికే పోసాని కృష్ణమురళి మీద అనేక సంబంధించినటువంటి వైఎస్ఆర్‌సీపీ నాయకులందరూ కూడా అదే తరహా వ్యాఖ్యలు చేయడం కూడా దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే జూపూడి ప్రభాకర్ అనే వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పోసాని కృష్ణమురళికి హార్ట్ అటాక్ వచ్చేసింది, అతనికి ఏదో జరిగిపోతుంది అని చెప్పి ఒక క్రియేషన్ అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక పక్క ఎవరు మన వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి నాయకురాలుగా ఉన్నట్టున్నారు ఆమె లక్ష్మీ పార్వతి గారు. ఆమె కూడా పోసాని కృష్ణమురళికి చాలా ఆపరేషన్లు జరిగిపోయి అతనికి ఏదో జరిగిపోతుంది, లోపల ఏదో అయిపోతుంది అని చెప్పేసి ఆమె కూడా క్రియేషన్ చేయటం. సో ఒక వర్గాన్ని ముందు ఒక ఇలాంటి క్రియేషన్ చేస్తే అతను లోపల ఏదన్నా జరిగితే, లోపల ఏదన్నా అయిపోతే మళ్ళీ ఇంకొకళ్ళ జోలికి అరెస్ట్ చేసే పని ప్రభుత్వం పెట్టుకోదు. అంతేకాకుండా దాన్ని కూడా రాజకీయ లబ్ధి పొందొచ్చు. తద్వారా అంటే ఇలా అక్రమ అరెస్టులు చేశారు, అందుకనే అతనికి ఇబ్బంది అయిపోయి అతన్ని కావాలని ఏదో చేసేశారని చెప్పి ప్రభుత్వం మీద నెట్టేయచ్చు. తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడంతో పాటు వీళ్ళ రాజకీయ లబ్ధి పొందడం కోసం వీళ్ళు కూడా ఎత్తుగడలు వేసుకునే అవకాశం కూడా దొరుకుతుంది. అంతేకాకుండా వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి అంతర్గత ఎవరి జోలికి కూడా కూటమి ప్రభుత్వం వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఎవరిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండదు. అలాగా సజ్జల భార్గవ్ని కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు సేఫ్గా ఉంచుకునే అవకాశం ఉండదు. అప్పుడు వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి అనేక లోతైన అంతర్గత విషయాలన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే సజ్జల భార్గవ్, సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్‌సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి. సో వాళ్ళిద్దరే కనుక అరెస్ట్ అయితే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు చెప్పాలంటే భూస్థాపితం కాదు, అసలు పేరు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు వైఎస్ఆర్‌సీపీ ఉండేదంట, జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళ వ్యక్తి ఉండేవారంట అనుకునే పరిస్థితికి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి 4-5 మెయిన్ క్యాడర్ వీళ్ళు భయపడుతూ ఉలిక్కి పడుతున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. సో ఏదో ఒక రకంగా పోసాని కృష్ణమురళిని టార్గెట్ చేసి అతన్ని ఏదో ఒక విధంగా లోపలే అతని కథని ముగించేస్తే అక్కడ ఆ తర్వాత వీళ్ళు రాజకీయంగా ఎత్తుగడలు వేసుకుంటూ ఆ నిందనంతా కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని వేసేసి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నట్టుగా అయితే తెలుస్తాం. దీనికి సంబంధించి మరి కూటమి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా దీని మీద బహిరంగంగానే చెప్పుకొస్తున్నటువంటి మాట కూడా ఇది మనం అన్నదేం కాదు, వాళ్ళు కూడా అంటున్నారు. అంటే చాలా క్లియర్గా ఇది లోపలే అతన్ని ఏదో చేయాలనే వైఎస్ఆర్‌సీపీ కుట్ర పన్నుతుంది అని చెప్పి గ్రహించినటువంటి మాట కూడా టీడీపీలో వినిపిస్తూ ఉంది. సో టీడీపీ కూడా చాలా అలర్ట్గానే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వంతో పాటు పోలీస్ అధికారులు కూడా అలర్ట్గానే ఉంచుతున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పటికంటే పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసినప్పుడు అతన్ని
డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత అతనికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని తెలుసు. అందుకనే అన్ని టెస్టులు చేసిన తర్వాత అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత జైలుకి పంపించడం అనేది కూడా జరిగింది. తర్వాత మళ్ళీ ఆయన ఏదో డ్రామా క్రియేట్ చేయటం, అటు జైల్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి ఏదో ఉప్మా తిన్నాడని చెప్పి తనకి ఏదో అయిపోయిందని చెప్పేసి అటు హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ అన్ని రకాల టెస్టులు పూర్తిగా చేసి అటు డాక్టర్ల దగ్గర నుంచి పూర్తి రిపోర్టు, అతనికి ఎటువంటి హెల్త్ ఇష్యూ లేదు, అతను జస్ట్ ఒక నాటకం ఆడాడు, అతనికి ఏమీ అవ్వలేదు అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే అటు డాక్టర్ల దగ్గర తీసుకున్నటువంటి రిపోర్టు ద్వారా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. సో అంత క్లియర్గా వాళ్ళు డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితిని పక్కన పెడితే ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు జూపూడి కావచ్చు, లేదంటే లక్ష్మీపార్వతి కావచ్చు, హార్ట్ అటాక్ వచ్చేసింది, అతనికి ఏదో అయిపోయింది, అతన్ని ఏదో చేసేస్తారు అనే క్రియేషన్ ఎందుకు చేస్తున్నట్టు? అంత భయపడకపోతే ఇదంతా కూడా ఎందుకని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో దీనంతా కూడా ఒక కథ. అంటే వైఎస్ఆర్సీపీకి ఇప్పటికే అలాంటి కార్యక్రమాల్లో దిట్టగా చాలా పేరుంది. సో అలాంటి చేసే అవకాశాలు ఉన్నాయని కూడా టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులే చాలా బహిరంగంగానే చెబుతున్నటువంటి మాట. సో మరి ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ రాజకీయ పలుకుబడి కోసమో, ఎత్తుగడల కోసమో ఎవరినైనా సరే ఏదైనా సరే చేయటానికి సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తులుగా వాళ్ళని మనం చూడొచ్చు. అంటే ఒక తల్లిని చెల్లిని అనే కాకుండా ఎవరినైనా సరే వ్యక్తిగత దూషణలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వర్గాల మధ్య, కుటుంబాల మధ్య, కులాల మధ్య గొడవలు సృష్టించే విధంగా ఆ పార్టీ చేసేటువంటి విధి విధానాలే దానికి కారణంగా మనం కూడా చూడొచ్చు.